ఈ రోజు కథ పొట్టి పిచ్చుక. అనగనగా ఒక ఊర్లో ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుకి అందమైన కోట ఉంది. ఆ కోటకి ఒక పెద్ద గోపురం ఉంది. ఆ గోపురంలో ఒక పిచ్చుక గూడు కట్టుకుని ఉంది. పిచ్చుక చాలా పెంకిది. పైగా తెగ వాగుతూ ఉండేది. దాన్ని అందరూ వాగుడు పిచ్చుక అనేవారు. ఒకరోజు ఆ పిచ్చుకకు గోపురం ముందు ఒక కాసు కనిపించింది. అది మిలమిలా మెరుస్తున్న నాణెం. అచ్చం బంగారంలా ఉంది. పిచ్చుక దాని ముక్కుతో పట్టుకుని ముచ్చటగా తెచ్చుకుంది. అటు తిప్పి ఇటు తిప్పి ఆహా నా బంగారు కాసు, ఓహో నా బంగారు కాసు అంటూ ఉప్పొంగిపోయింది. పట్టలేని ఆనందంతో పిచ్చి గంతులు వేస్తూ నాట్యం చేస్తూ ఇలా పాడింది. తలతలా మెరిసేటి బంగారు కాసు, మిలమిలా మెరిసేటి మేలైన కాసు. దొరికింది దొరికింది బంగారు కాసు, దారిలో దొరికింది బంగారు కాసు. మిలమిలా తలతలా మెరిసేటి కాసు. అంటూ పాట పాడుతూ నాట్యం చేస్తూ ఉంది. దాని పాటకి చుట్టుపక్కల ఉన్న పిచ్చుకలన్నీ గుంపులుగా వచ్చి సంతోషంతో గెంతుతూ పాడటం మొదలుపెట్టాయి. గోపురానికి దగ్గరలోనే రాజుగారి పడక గది ఉంది. పిచ్చుకల గొడవతో రాజుగారికి నిద్రభంగం అయ్యింది. వెంటనే పిచ్చుక వద్ద నుంచి నాణం తీసుకోమని రాజుగారు మంత్రికి ఉత్తర్వు ఇచ్చారు. మంత్రి ఈ ఆజ్ఞను సేనాధిపతితో చెప్పగా సేనాధిపతి తన సేవకుడితో చెప్పి నాణెం తీసుకురమ్మని చెప్పాడు. సేవకుడు గోపురం ఎక్కి పిచ్చుక ముక్కు నుంచి నాణాన్ని లాక్కుని సేనాధిపతికిచ్చాడు. సేనాధిపతి దాన్ని మంత్రికిచ్చాడు. మంత్రి దాన్ని రాజుకిచ్చాడు. రాజు దాన్ని అటూ ఇటూ తిప్పి చూసి, అబ్బే ఇంతా చేస్తే ఇది రాగి నాణం, దీనికైనా పిచ్చుక ఇంత గొడవ చేసింది అని దాన్ని ఓ మూల పడేసి ఇంక పిచ్చుక అల్లరి చేయదు అనుకుని నిద్రపోవటానికి వెళ్ళాడు. వాగుడు పిచ్చుక గడుసుదే గాని సేవకుడు నాణాన్ని లాక్కున్నప్పుడు ఏమీ చేయలేకపోయింది. మిగిలిన పిచ్చుకలని ఏం ప్రమాదం వస్తుందో అని పారిపోయాయి. పిచ్చుక ఒకతే ఉండిపోయింది. రాజుగారు మంచి గాఢ నిద్రలో ఉన్నారు. అంతలో పిచ్చుక మళ్ళీ గెంతుతూ పాట పాడటం మొదలుపెట్టింది. మా ఊరు రాజుకి మంచి వడ్డీ మీద బంగారు కాసు ఒకటి బదులిచ్చాను నా బంగారు కాసు. అని పాట పాడింది. ఆ పాట వినగానే ఇదివరకు పారిపోయిన పిచ్చుకలన్నీ మళ్ళీ వచ్చి ఆడుతూ పాడటం మొదలుపెట్టాయి. మళ్ళీ రాజుగారికి నిద్ర చెడిపోయింది. రాజుగారికి ఎక్కడా లేని కోపం వచ్చింది. వెంటనే పిచ్చుకను తీసుకురమ్మని మంత్రికి ఉత్తర్వు ఇచ్చాడు. మంత్రి సేనాధిపతికి, సేనాధిపతి సేవకుడికి ఈ ఉత్తర్వులు అందజేశారు. సేవకుడు చిత్తమ్మని గోపురం ఎక్కి పిచ్చుకను పట్టుకుని సేనాధిపతికిచ్చాడు. సేనాధిపతి ఆ పిచ్చుకను మంత్రికిస్తే మంత్రి దాన్ని రాజుగారికిచ్చాడు. రాజుగారు తక్షణం వంటవాడిని పిలిపించి ఈ పిచ్చుకను తోటలో పాతిపెట్టమని అన్నాడు. వంటవాడు పిచ్చుక కాలికి ఒక తాడు కట్టి తీసుకుపోయి తోటమాలికిచ్చాడు. తోటమాలి దాన్ని నేలలో పాతిపెట్టాడు. తోటమాలి వెళ్ళిపోగానే రాజుగారి కుక్క చెట్టు పక్క నుంచి వచ్చి పిచ్చుకను తవ్వి తీసింది. కుక్కని చూసి మొదట పిచ్చుక భయంతో వణికింది. కానీ అంతలోనే ధైర్యం తెచ్చుకుని కుక్క కుక్క నన్ను తినేస్తావా ఏంటి అని అడిగింది. అవును, ఇప్పుడే తింటానంది కుక్క. నా ఒళ్ళంతా మట్టితో ఉంది. నా రెక్కలు తడిసిపోయాయి. ఈ మట్టిని వదిలించుకుని నా రెక్కలు ఎండబొట్టుకోనివ్వు. అప్పుడే నువ్వు తినటానికి నేను రుచిగా ఉంటాను అంది పిచ్చుక. సరే అయితే త్వరగా వెళ్ళి ఆ మట్టి తుడుచుకుని రెక్కలు ఎండబెట్టుకో అని తొందర పెట్టింది కుక్క. పిచ్చుక మట్టి దులుపుకుంటున్నట్లుగా ఒక గెంతు గెంతింది. ఒళ్ళంతా దులుపుకుని ఇంకో గెంతు గెంతింది. రెక్కలు విదిల్చి ఆరబెట్టుకుంది. తర్వాత మరి కొంచెం దూరం గెంతి తుర్రుమని ఎగిరింది. ఎగిరి ఎగిరి పిచ్చుక రాజుగారు నిద్రపోతున్న మందిరం దగ్గరికే వచ్చింది. దాన్ని తరుముకుంటూ అరుచుకుంటూ కుక్క కూడా అక్కడికి వచ్చింది. కుక్క అరుపులకి రాజుగారికి మళ్ళీ నిద్రాభంగం అయ్యింది. రాజుగారి కోపంతో కుక్కని చంపండి కుక్కని చంపండి అన్నాడు. ఇది విని మంత్రి అరుస్తూ అక్కడికి వచ్చాడు. మరింత కోపంతో రాజుగారు మంత్రిని చంపండి మంత్రిని చంపండి అన్నాడు. ఇంతలో పరిగెత్తుకుని సేనాధిపతి వచ్చాడు. సేనాధిపతిని చంపండి సేనాధిపతిని చంపండి అన్నాడు రాజు. వంటవాడు కేకలు వేస్తూ వచ్చాడు. వంటవాణ్ణి చంపండి వంటవాణ్ణి చంపండి అన్నాడు రాజు. ఇది విని తోటమాలి అరుస్తూ పరిగెత్తుకొచ్చాడు. రాజుగారు తోటమాలిని చంపండి అన్నాడు. ఇదంతా పిచ్చుక ఒక మూలన దాక్కుని దొంగతనంగా గమనిస్తూనే ఉంది. తోటమాలి కేక పెట్టగానే రాజుగారు కేక వేశారు. కుక్క మురిగింది. మంత్రి అరిచాడు. సేనాధిపతి అరిచాడు. వంటవాడు తోటమాలి అందరూ అరిచారు. రాజుగారికి ఒళ్ళు తెలియని కోపంతో అందరినీ చంపండి అన్నాడు. ఇదంతా చూసి పిచ్చుక ఇలా పాడుతూ ఎగిరిపోయింది. వట్టి పిచ్చివాడు మహారాజు, పనికి మాలినవాడు మహారాజు, బుద్ధి తక్కువవాడు మహారాజు, ఇంకెక్కడా లేడు ఇటువంటి రాజు. కాజేసినాడు నా బంగారు కాసు, భూమి లోపల నన్ను పూడ్చిపెట్టాడు. మంత్రిని చంపమని కేకలేశాడు, సేనాధిపతిని చంప చప్పట్లు చరిచాడు. వంటవాడిని పట్టి వధ చేయమన్నాడు, తోటమాలిని చంపి పారేయమన్నాడు. వట్టి పిచ్చివాడు మహారాజు, పనికి మాలినవాడు మహారాజు, బుద్ధి తక్కువవాడు మహారాజు, ఇంకెక్కడా లేడు ఇటువంటి రాజు.
అని పాడుతూ పిచ్చుక ఇటువంటి బుద్ధిలేని రాజుగారి రాజ్యంలో నేనుండను అని ఎగిరిపోయింది. రాజుగారు నిష్కారణంగా కోపం తెచ్చుకున్నందుకు చాలా బాధపడ్డారు. పిచ్చుక కూడా తన నోటి దురిసితనం మానుకోవాలని గ్రహించింది. అప్పటి నుంచి పిచ్చుక సుఖంగా బ్రతికింది. రాజుగారు కూడా సుఖంగా ఉన్నారు.